హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈ రోజు మన ఛానల్లో అల్లంతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మనకి జలుబు జ్వరం వచ్చినప్పుడు మన నోరు అస్సలు బాగోదండి. అలాంటప్పుడు ఇలా అల్లం పులుసు చేసుకొని తింటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకుందామండి, 1 స్పూన్. ఇందులో కారం ఎక్కువ వేసుకుంటేనే మనకి నోటికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మూత పెట్టి మగ్గించుకుందాం. అల్లం చాలా మంచిదండి. డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, కడుపు ఉబ్బరం తగ్గించి ఆహారం ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇది ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. ముందు వాటర్ ఎందుకు వేసామంటే, ముందే చింతపండు గుజ్జు వేస్తే అల్లం బిగిసిపోయి ఉడకదండి. అందుకని ముందు వాటర్ వేసి కొంచెం ఉడికించిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు వేయాలి. దీన్ని బాగా మరిగించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. జలుబు ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. వేడి వేడి అన్నంలో ఇలా అల్లం పులుసు వేసుకొని తింటే మనకి జలుబు కూడా చాలా బాగా తగ్గిపోతుంది. అల్లం అంటే ఇష్టపడని వాళ్ళకి, ముఖ్యంగా చిన్నపిల్లలండి అల్లం అంటే తినరు, వాళ్ళకి ఇలా అల్లం పులుసు చేసి పెట్టండి. జలుబు ఉన్నప్పుడు జలుబు త్వరగా తగ్గిపోతుంది, అలాగే వాళ్ళకి రిలీఫ్ కూడా ఉంటుందండి. అలాగే అల్లం ట్రావెలింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి, వామిటింగ్ ఉన్న వాళ్ళకి, అలాగే మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే జలుబు దగ్గు ఉన్నప్పుడు శరీరాన్ని వెచ్చగా ఉంచి జలుబు దగ్గు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా రిలీఫ్ చేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీని కూడా పెంచుతాయండి. సో పిల్లలకి మంత్లీ వన్స్ అయినా ఇలా పులుసు చేసి పెట్టండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.